ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో. చాలామందికి ఓటీపీ రావట్లేదు ఏంటని అడుగుతున్నారన్నమాట. అన్ని డీటెయిల్స్ మీకున్న డౌట్స్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. చాలామందికి నిన్న మధ్యాహ్నం మనకి ఓటీపీ రావడం జరిగింది. అండ్ అలాగే నిన్న నైట్ అండ్ అలాగే ఈరోజు ఓటీపీలు రావట్లేదు అని చాలామంది భయపడుతున్నారన్నమాట. సో కామెంట్లు కూడా రావడం జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒక ఎక్స్ అనే విద్యార్థి ఒక క్యాస్ట్ అయితే ఇంకొక క్యాస్ట్ సంబంధించి డేటా అయితే చూపిస్తున్నారు. కొన్ని తప్పులు అయితే ఉన్నాయన్నమాట దాంట్లో. అందుకే మన ఓటీపీ అయితే రావట్లేదు. మన ఏపీ ఎంసెట్ వాళ్ళు కూడా దాన్ని సరిచేసి అతి త్వరలోనే, అంటే మనకి ఈరోజు ఈవినింగ్ లోపు ఎప్పుడైనా మనకి ఓటీపీ ఇష్యూ సాల్వ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే దాంట్లో కొన్ని తప్పులు అయితే ఉన్నాయి. అన్నీ వెరిఫై చేసి మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఓటీపీ ఇష్యూ అయితే రిజల్వ్ చేస్తారు. వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. మెయిన్గా మీరు ఎటువంటి టెన్షన్ కూడా పడకండి, మీరు ట్రై చేస్తే ఉండండి. అండ్ అలాగే చాలామంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనకి కాలేజ్ అలాట్మెంట్లో నా పేరు వచ్చింది కానీ ఓటీపీ రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. అలా వస్తే సీట్ వచ్చినట్టేనా అని అడుగుతున్నారు. సో మనకి కాలేజ్ అలాట్మెంట్లో మన పేరు ఉంటే సీట్ వచ్చినట్టే. ఇక్కడ ఓటీపీ రాకపోతే సీట్ పోయినట్టయితే కాదు. ఓటీపీ ఇష్యూ అందరికైతే ఉంది. కాసేపట్లో ఇది సాల్వ్ అయితే అవుతుందన్నమాట. మ్యాక్సిమం ఈవినింగ్ లోపు సాల్వ్ చేస్తారు ఏపీ ఎంసెట్ వాళ్ళు. మనకి దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. సో మీరు టెన్షన్ పడకండి, కాసేపు అయిన తర్వాత ట్రై చేయండి. మ్యాక్సిమం ఈవినింగ్ లోపు ఈ ఆప్షన్ని రిజల్వ్ చేస్తారన్నమాట ఏపీ ఎంసెట్ వాళ్ళు. సో మీరైతే అర్థం చేసుకోండి, ఒకసారి అయితే ట్రై చేస్తే ఉండండి అన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ అయితే చెప్పాలి, మనకి రిపోర్టింగ్ కూడా తక్కువ టైం అయితే ఉంది. ఈ టైంలో వాళ్ళు సాల్వ్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకే బడ్డెన్ అయితే అవుతుందన్నమాట. ఈ పాయింట్ నేను అర్థం చేసుకొని మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేస్తారు.